హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోవా వెళ్తున్నాం అనమాట. సో నైట్ 1:30 అయింది. సో ఈ టైంలో బయలుదేరుతున్నాము. సో దట్ మేము ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు, తొందరగా వెళ్ళిపోదాము అని. సో నైట్ 1:30కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. పిల్లలైతే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారనమాట. సో వాళ్ళని నేను నైటే రెడీ చేసేసి పడుకోబెట్టేశాను. సో వాళ్ళని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఇలాగే కార్లో తీసుకుని వెళ్ళిపోతాం అనమాట. సో లగేజ్ అంతా కార్లో సర్దేశాము. సో ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోవడమే. సో స్టార్ట్ అయిపోయాము. మా చిన్న పాప అయితే లేచిందనమాట. కొంతసేపు కూర్చుని ఆ తర్వాత పడుకునేసింది. ఇక్కడ రోడ్లన్నీ ఫుల్ నిర్మానుషంగా ఉన్నాయి. ఎవ్వరు ఒక్క మనిషి కూడా లేరనమాట. ఇంకా హైవే మీదకి రాగానే ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో చూసారా ఎన్ని బస్సులు ఆగిపోయాయో. సో లాంగ్ వీకెండ్ అనమాట. సో అందుకే చాలామంది ఈ టైంలో కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నింది. నైట్ 2 o'clock అయిందనమాట. ఈ టైంలో కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉన్నింది. ఇక్కడ సిటీలో కొంచెం తక్కువ ఉంది, కానీ ఇంకా ముందుకు వెళ్ళాక చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. మామూలుగా అయితే మాకు తుమ్కూరుకి వెళ్ళడానికి 2.5 hours పడుతుంది అనమాట. కానీ ఫుల్ ట్రాఫిక్ ఉండడం వలన మాకు ఆల్మోస్ట్ 4.5 hours జర్నీ పట్టిందనమాట. మధ్యలో హావేరి దగ్గరలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము. మా పిల్లలు ఇక్కడ కొద్దిసేపు డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట జర్నీని. సో వీళ్ళైతే పాపం చాలా విసిగించలేదు. అంతసేపు వాళ్ళు చాలా ఓపికగా కూర్చున్నారు, పడుకున్నారు, ఆడుకున్నారు. మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 7.5 hours అయింది. ఇంకా 5 hours చూపిస్తుంది టైము. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. హాయ్ చెప్పు. మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాము. గోవాకి వెళ్ళే దారిలో ఘాట్ సెషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఘాట్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే జర్నీ చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ ఉన్నిందనమాట. ఈ ఘాట్స్లోనే ఇక్కడ ఒక టెంపుల్ కట్టినట్టున్నారు. ఈరోజే ఓపెనింగ్ అనుకుంటా. ఫుల్ జనాలు అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. లొకేషన్ చూసారా ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. సో ఫుల్ గ్రీనరీ ఉండింది. ఇప్పటికే లేట్ అయిపోతుందని మేము కంటిన్యూస్గా జర్నీ అయితే చేసాము. లేదంటే ఇక్కడ దిగి కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో మేమైతే ఆగకుండా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో గోవా చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాము. ఇది గోవా చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ ఒక్కొక్కసారి వెళ్ళేటప్పుడు కూడా చెకింగ్ ఉంటుంది. ఈసారి మేము వెళ్ళేటప్పుడు ఏమీ అంత చెకింగ్ లేదనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ పోలీసులు ఆపి మొత్తం అన్నీ చెక్ చేసేవాళ్ళు అనమాట. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, నెక్స్ట్ పొల్యూషన్ చెక్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేస్తారనమాట. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ 2 చెక్ చేసుకొని యాక్టివ్లో ఉన్నాయో లేదో వెళ్ళాలి. ఇవైతే కంపల్సరీగా చెక్ చేస్తారు. ఇప్పుడు మిస్ అయినా కూడా వచ్చేటప్పుడైనా కూడా చెక్ చేస్తారనమాట. గోవా వచ్చేసింది. ఆల్రెడీ ఛాన్స్ అయిపోయింది వచ్చి. ఓల్డ్ గోవా వచ్చింది. ఇంకా జస్ట్ 2 kilometers ఉంది. స్ట్రీట్ లైట్స్ ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ కింద ఏదో
గోవా వచ్చిందంటే ఫస్ట్ మూవీస్లో ఇదే ఫ్లైఓవరే కదా చూపిస్తారు. ఇది ఓల్డ్ పంజాబ్. ఇక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో, సో ఇది ఆ క్రూజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇదే అనమాట. ఇందులోనే క్యాసినో ఆడుతూ ఉంటారు. ఇక్కడ నైట్ లైఫ్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ ఫ్లైఓవర్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. గోవా అనగానే ఫస్ట్ ఈ ఫ్లైఓవర్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఫ్లైఓవర్ ఏంటంటే పైన ఉంటుంది అండ్ కింద కూడా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ క్రూజెస్ ఏంటంటే సో నైట్ టైమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అరౌండ్ 6-7 ఆ టైం స్టార్ట్ అవుతాయి. 11 వరకు కూడా ఈ క్రూజెస్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈసారి మీరు వెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్లాన్ చేయండి. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అలా అయిందనమాట. చాలా ఆకలిగా ఉందనేసి మేము మధ్యలో ఆపి ఇక్కడ లంచ్ చేసేస్తున్నాం అనమాట. సో వెజ్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్లో చాలా బాగుంటుందన్నమాట ఫుడ్. ఇక్కడ మేము రోటీ, పన్నీర్ కర్రీ, తర్వాత గీ రైస్ చెప్పుకున్నాము అండ్ మసాలా పాపడ్. సో వెజ్ తింటున్నాం అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. సో తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ లేక్ కనిపిస్తుంది కదా, సో ఇది బ్యాక్ వాటర్స్ అన్నమాట. పద 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 పద. ఇక్కడ వ్యూ చాలా బాగుంది అని కొంచెం సేపు కార్ ఆపామన్నమాట. సో వెనకాల నుంచి వెహికల్స్ అయితే హారన్ కొడుతున్నాయి. ఇక్కడ అంత ప్లేస్ లేదనమాట ఆపడానికి. సో అక్కడ చూస్తున్నాం కదా చివర్లో, అదే ఇందాక మనం వచ్చిన ఫ్లైఓవర్ అనమాట. ఎంత బాగున్నాయి కదా వాటర్. ఇదంతా కూడా నార్త్ గోవా అనమాట. సో సౌత్ గోవా అంటే మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట. సో రెండు కవర్ చేయాలంటే మినిమం 4 to 5 days ఉంటే అన్నీ కవర్ చేయొచ్చు. బట్ మేమైతే 3 daysకి వచ్చాం అనమాట. సో అందుకే ఓన్లీ నార్త్ గోవా మాత్రం కవర్ చేస్తాము ఈసారి. అట్ లాస్ట్ వచ్చేసాం అనమాట రూమ్కి. సో ఇదే మేము తీసుకున్న రిసార్ట్. సో చాలా బాగుంది. యాంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇందులో ఏంటంటే స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ అన్నీ కూడా లోపలే ఉంటాయి అన్నమాట. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది. ఈ హోటల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను దాని వివరాలు అయితే ఇస్తాను. సో ఎక్కడ చూసినా ఇలాగా పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. సో చూసారా మా పాప. సో ఇంతసేపు జర్నీ చేసినా వీళ్ళకైతే అలసటే రాదనుకుంటా. వెళ్ళగానే మాకు అక్కడ వెల్కమ్ డ్రింక్స్ అవి ప్రొవైడ్ చేశారనమాట. సో మా పిల్లలు అవి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ అయినా కూడా అక్కడ అంత వేడిగా ఏమీ అనిపించలేదు. సో మోడరేట్గా ఉన్నిందనమాట క్లైమేట్. సో ఇప్పుడు డ్రింక్స్ అయిపోయిన తర్వాత సో మేమైతే మా ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అనమాట రూమ్. పిల్లలు మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు.
ఫస్ట్ వెళ్ళగానే స్విమ్మింగ్ పూల్కి వెళ్దాము అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఇంతసేపు జర్నీ చేశాం కదా, సో వాళ్ళు ఫుల్గా అలసిపోయారనమాట. సో అందుకే కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి తీసుకెళ్దాం అనుకున్నాము. సో వచ్చేసాం అనమాట ఫస్ట్ ఫ్లోర్. సో ఇదే మా రూము. లోపల చూడండి. సో ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళిపోయారనమాట లోపలికి. సో మేము ఇప్పుడు వెళ్ళాము. చూడండి రూమ్ ఎంత బాగుంది కదా, చాలా కంఫర్ట్గా ఉన్నింది రూము. సో మేము 2 days ఇక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి చాలా కంఫర్ట్గా ఉండే రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ బాగుంది కదా, మోక్ష ఇక్కడ స్టడీ టేబుల్ ఉంది, నువ్వు చదువుకో. ఇక్కడ కొనిస్తా, చదువుకో. హాలిడేస్లో ఎంజాయ్ చేయాలి, నో స్టడీ. ఇది వచ్చేసి ఇలా కూర్చోవచ్చు, లేదంటే బెడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి వీళ్ళు బెడ్ లాగా ఏర్పాటు చేసి ఇచ్చారు మాకు పిల్లల కోసం. బాల్కనీ, స్మాల్ బాల్కనీ. ఇక్కడ కూర్చోవచ్చు పొద్దున్న. స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంది? స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంటుంది. చిన్న లాకర్ కూడా ఇచ్చారు ఇక్కడ. మినీ ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్. ఇక్కడ ఏసీ ఉంది. ఏసీ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వాష్రూమ్. సో వాష్రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారనమాట, చాలా బాగుంది. ఇక్కడే హెయిర్ డ్రైయర్, షవర్కి కూడా సపరేట్ గ్లాస్ డోర్స్ అన్నీ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారనమాట. చాలా చాలా బాగుంది రూమ్ అయితే. సో తర్వాత పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి సో స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం అనమాట. ఇలాగ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సపరేట్ స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నింది. ఇది వచ్చేసి పెద్దవాళ్ళదనమాట స్విమ్మింగ్ పూల్. సో ఇటువైపు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చిన్నపిల్లలదనమాట. సో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో అంతసేపు జర్నీ తర్వాత సో వాళ్ళు ఇలా నీళ్ళలో దిగిన తర్వాత వాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇక్కడే నైట్ అయ్యే వరకు కూడా వీళ్ళు స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఇది 7 o'clock వరకు, 7:30 మ్యాక్సిమం అనమాట. సో అప్పటి వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. తర్వాత స్విమ్మింగ్ పూల్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇది రెస్టారెంట్ అనమాట రైట్ సైడ్లో. సో చూసారా ఎంత బాగుందో. సో ఇక్కడ డైలీ కూడా ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి అనమాట. లైవ్ సింగింగ్, తర్వాత డ్యాన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇదే రిసార్ట్. చూసారా ఎంత బాగుందో. ఎక్కడ చూసినా కూడా మొక్కలు అవి మెయింటైన్ చేస్తున్నారనమాట. సో వాటర్, స్విమ్మింగ్ పూల్లో వాటర్ అవి వేస్ట్ చేయకుండా వీళ్ళు ఇలాగా మొక్కలకి దానికి పంపించే రకంగా వీళ్ళు ఏర్పాటు చేశారంట. సో చూసారా ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో సో మేము ఎక్కడికి వెళ్ళాం గోవాలో,
అనేది చూపిస్తాను. ఈ వీడియో లెంత్ ఇక్కడ ఎక్కువ అవడం వలన సో ఈ వీడియో ఇక్కడికైతే నేను ఎండ్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏ బీచెస్కి వెళ్ళాము, ఎటువంటి అడ్వెంచర్స్ చేసిన మా పాప, ఇవన్నీ చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.